భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ जिंदाबाद 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 మాది సార్ ఫోటో జడ్జి దగ్గర పోయినప్పుడు ఇట్లా మరకలు వేసుకొని కదిలితే రాదు ఫోటో తీసుకుని ఉండు పవన్ वर्दिल्लाली भारत कम्युनिस्ट पार्टी वर्दिल्लाली भारत कम्युनिस्ट पार्टी वर्दिल्लाली भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद 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 अप सोशलिज्म डाउन अप सोशलिज्म डाउन कैपिटलिज्म अप सोशलिज्म डाउन कैपिटलिज्म फोटो నువ్వే సార్ लियाकत भाई नचेदी పద్దెనిమిదవ దశకంలో నుంచి జరిగినటువంటి దశలవారీ పోరాటాలు ఉద్యమాలు అతివాద సంస్థలు అందరూ కలిపి ఎర్ర జెండా నీడన మరి అనేకమైనటువంటి పోరాటాల ఫలితంగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి గ్రూపులన్నింటినీ దేశవ్యాప్తంగా కలిపి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు అనేక మంది పోరాటాల త్యాగమూర్తుల యొక్క పోరాట ఫలితంతో మరి 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ అనే పేరుతో నామకరణం చేయడం జరిగింది. ఈ రోజుకు కరెక్ట్గా 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉంది. ఈ 100 సంవత్సరాల మరి జరుపుతున్నటువంటి యొక్క పోరాటాలు అనేకమైనటువంటి పోరాటాలు 1925 నుంచి 47 వరకు జరిపిన పోరాటాలు వేలాది మంది ప్రాణత్యాగం చేశారు. అనేక మంది బ్రిటిష్ వారి చేతుల్లో మరి ప్రాణాలు అర్పించారు. స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర సంగ్రామంలో వారందరూ కూడా మరి పోరాటాలు చేసి వారు ప్రాణాలను అర్పించడం జరిగింది. 47 తర్వాత 48 మరి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థానాలు కాశ్మీర్ కానీ లేదంటే రాజస్థాన్ కానీ తెలంగాణ కానీ ఈ రకమైనటువంటి సంస్థానాలు తెలంగాణ నిజాం నవాబుకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. 4000 మంది ప్రాణత్యాగం చేశారు. 10 లక్షల ఎకరాల భూములు పంచారు. ఈ భూమికి ఎర్ర జెండాకు ఒక లింక్ ఉంది. అంటే భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం కార్మికుల కోసం పోరాడే జెండానే ఎర్ర జెండా. ఈ దేశంలో బ్రిటిష్ వారి నుంచి పోరాడి ఈ దేశంలో 44 కార్మిక చట్టాలను సాధించింది. 47 తర్వాత 47 ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలనే నినాదాన్ని ఇచ్చినటువంటి సంస్థ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే. మిగిలినటువంటివి అహింసా మార్గం అని చెప్పి సంపూర్ణ స్వాతంత్రం అనే పేరును వాడలే. అదేవిధంగా ఓటు హక్కు ఎవరికి ఉండాలనే అంశం మీద ఏ రాజకీయ పార్టీ ఆ రోజుల్లో చెప్పలే. ఏ రాజకీయ పార్టీలు లేవు, ఉన్నదే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రకంగా మరి 21 సంవత్సరం నిండినటువంటి ప్రతి వాళ్లకు ఓటు హక్కు కావాలని, ఆ తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులందరికీ కూడా ఓటు హక్కు కావాలని, ఎమ్మెల్యేని ఎవరు ఎంపిక చేయాలి, ఎంపీని ఎవరు ఎంపిక చేయాలి, ఈ భారతదేశాన్ని రాష్ట్రాలను పరిపాలించే పాలక వర్గాన్ని మనమే ఎంపిక చేసుకునేటువంటి ఒక పద్ధతికి తీసుకురావడానికి ఓటు హక్కు కోసం పోరాడిన పార్టీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే. ఆ తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలపైన మరి భూములన్నీ కూడా కొంతమంది చేతుల్లోనే ఉండేవి. మనం కానీ చూస్తే ఈ ప్రాంతంలో దొరగిల్లు రంగారెడ్డి, పాముదుర్తి రవీందర్ రెడ్డి ఈ రకమైనటువంటి భూస్వాముల చేతుల్లో 1000 ఎకరాలు 100 ఎకరాల భూములన్నీ ఉండేవి. ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్ల దగ్గర వాళ్ళ పొలాల దగ్గర పని చేసి వాళ్ళకే ధాన్యాన్ని అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు కనికరించి ఇస్తే ఆ ధాన్యాన్ని తెచ్చుకొని వీళ్ళు భోజనాలు వండుకునేటువంటి యొక్క స్థితిగతులు. అంటే కూలీ రేట్లు లేవు. కూలీ రేట్ల కోసం ఎవరికైతే హక్కు కలిగినటువంటి అందరికి కూడా భూములు పంచాలనేటువంటి నినాదంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి పోరాడిన పార్టీ సిపిఐ. ఆ రకంగా చెప్పుకుంటా పోతే మరి కులాలు అప్పటికే కుల వ్యవస్థ మరి చాలా నాటుకుపోయినటువంటి యొక్క సమాజంలో ఉన్నాం. అట్లాంటి వాటికి వ్యతిరేకంగా మరి దేవాలయాల్లోకి అందరినీ కూడా ప్రవేశం ఉండాలని చెప్పి, ఆ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సమాన హక్కులు కల్పించాలని చెప్పి, ఆ రకంగా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను వ్యతిరేకంగా పోరాడిన పార్టీ సిపిఐ. అదేవిధంగా సమాజ స్థాపన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్ల్ మార్క్స్ రాసినటువంటి మరి సూత్రాన్ని సిద్ధాంతాన్ని రష్యాలో ఏదైతే అమలు చేసినటువంటి లెనిన్ స్టాలిన్ ఆ యొక్క ప్రభుత్వాలను అనుసరించి
ఈ భారతదేశంలో కూడా సమాజ స్థాపన కోసం దాదాపు 100 సంవత్సరాల పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఈ సమాజ స్థాపన కోసం జరిపిన పోరాటాల్లో అనేకమైనటువంటి మైలురాళ్ళు సిపిఐ దాటింది. అదేవిధంగా ఇప్పటికి కూడా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పరిస్థితులు 96, 98లో వచ్చాయి. సిపిఐ కూడా సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇంద్రజిత్ గుప్తా, చతురాలన్ మిశ్రా అగ్రికల్చర్ సెంట్రల్ మినిస్టర్గా పని చేశారు. అదేవిధంగా కమ్యూనిస్టులకు ప్రధానమంత్రి కూడా తీసుకోమన్నారు. ఆ యొక్క యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో అవకాశం వచ్చినా చేజారిపోయింది. ఈ దేశాన్ని పరిపాలించడానికి ఇంకా అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు ఈ దేశంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయి. కొనసాగించినప్పటికీ కూడా అవి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇంతవరకు ఉద్యోగాలు నింపలే. అదేవిధంగా డిమానిటేషన్ ద్వారా మరి ప్రపంచంలో స్విస్ బ్యాంకుల్లో దాచినటువంటి నల్ల డబ్బును వెనక్కి తెస్తామన్నారు. ₹1 జన్ధన్ ఖాతాలు తీసుకోండి, మీ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు డబ్బులు వేస్తామన్నారు. ఏ ₹1 కూడా జమ చేయాల. ఈ రకంగా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి సమస్యలు ఈ రాష్ట్రంలో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ మరి పట్టణంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయిస్తూ ఉన్నారు. లాభాల బాటలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఆ రకంగా అడుగులు వేయించడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా సత్యసాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీ నివా ద్వారా నీళ్లు తీసుకురావాలని గతంలో 1980 దశకంలో గోడల మీద ఎర్రమట్టితో హంద్రీ నివా నుంచి రాయలసీమకు నీళ్లు మళ్లించాలంటే అప్పుడు ఉన్నటువంటి వివిధ పార్టీల వాళ్ళు నవ్వేవాళ్ళు. హంద్రీ నివా అనేది మరి డౌన్ఫాల్లో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఈ రాయలసీమ జిల్లాలు అనేటివి అప్పర్లో మిట్టలో ఉన్నాయి. ఈ కమ్యూనిస్టులకు ఏ రకంగా తలకాయ లేదు. ఎట్లా రాస్తా ఉన్నారు గోడల పైన హంద్రీ నివా ద్వారా మరి ఎట్లా తీసుకొస్తారు ఈ నీళ్లు మిట్టపైకి అని చెప్పి అందరూ కూడా నవ్వుకున్న రోజులు 1980